పేరేంటమ్మా? శాంతమ్మ అండి. ఏమని చేస్తూ ఉంటారు? చిల్లర కొట్టు, బడ్డీ కొట్టు. ఎక్కడ? ఇక్కడ జగ్గయ్యపేటలోనేనా? జగ్గయ్యపేటలోనే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము తాతయ్య గారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి వేసేది సైకిల్కి. అంటే మీకు తాతయ్య గారు ఆల్రెడీ 2 సార్లు గెలిచినట్టున్నారు. ఇక్కడ గెలిచినా మళ్ళీ వేస్తాం. మళ్ళీ ఆయనకే వేస్తాం. ఎందుకని? ఆయన కావాలి ఇక్కడ. ఎందుకంటే చాలా మంచి పనులు చేసిండు, చాలా అభివృద్ధి పనులు చేసిండు. ప్రతి ఒక్కటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బీసీలకి, మైనార్టీలకి, కాపులకి, చాలా మందికి ఆయన పనులు చేసిండు. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి 3 లక్షలు వచ్చినాయి. దాంట్లో 1,50,000 మన సబ్సిడీ పోయినా 1,50,000 వాళ్ళ చేతికి వచ్చింది. కొంతమందికి 1,00,000 వచ్చినాయి. 1,00,000లో 40,000 బ్యాంకు వాళ్ళు ఇచ్చిన, 60,000 సబ్సిడీ వాళ్ళు ఇచ్చారు. అలాగా లబ్ధి పొందారు. అందుకనే ఆయన గారికే వేస్తాం మేము ఓటు. ఆయనకే వేస్తాం. ఎవరు వచ్చినా కూడా ఎవరికి వెయ్యం. ఎవరు మాయ మాటలు చెప్పినా కూడా కంపల్సరిగా సైకిల్ మీద ఓటు వేసి తాతయ్య గారిని కంపల్సరిగా చంద్రబాబు గారిని గెలిపించాల్సిన బాధ్యత మాకుంది మహిళలందరికీ. వేయమండి. ఎందుకంటే ఆయన గారికి ఎక్కువ రౌడీజం ఉంది, చాలా రౌడీజం ఉంది. ఆయన పక్కన చాలామంది ఏదన్నా అడిగినా చెయ్యరు. ఎవరేస్తారు ఓటు? ఎవరు వెయ్యరు. తాతయ్య గారు పథకాలన్నీ బాగా చేస్తున్నారా? బంగారంలా చేస్తున్నారండి. కిష్ట నీళ్లు, మంచినీళ్లు, ఎత్తిపోతల పథకం, అపార్ట్మెంట్లు, కాలనీలు, చాలా మన సీఎం రిలీఫ్ ఫండ్, ఆడవాళ్ళకి పింఛన్లు, ఏది భర్తలు వదిలేసిన వాళ్ళకి కూడా పింఛన్లు ఇచ్చిండు. మొన్న సంక్రాంతి సందర్భంగా 1000 రూపాయలు, మళ్ళీ 2,000 రూపాయలు పింఛన్, 3,000 రూపాయలు ఒక్కొక్కరికి ముట్టిని. ముఖ్యమంత్రి గారు అలా చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ 3,000 చేస్తానంటున్నారు, ఒంటరి మహిళలకు కూడా 3,000 చేస్తానంటున్నారు. మరి ఆయనకి ఎందుకు వేయరు ఓటు మీరు? ఆయన కంటే ముందు ఆయన ఇస్తానన్నాడు. ఈయన 2,000 ఇచ్చే ఉండే, ఈయన కూడా 3,000 ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ముఖ్యమంత్రిని చంద్రబాబు గారినే ఎన్నుకోవాలని మేము మొత్తం మహిళలందరం కలిసి మాట్లాడుకున్నాం. అందరూ కూడా అదే పని మీద ఉన్నాం. తాతయ్య గారు గెలుతుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కంపల్సరిగా వస్తారు. ఎవ్వరికి వెయ్యం. ఎవ్వరు రూపాయి ఎగస్ట్ ఇచ్చినా కూడా వేస్తామని చెబుతాం, ఇటే వేస్తాం. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చిన వేస్తామని చెబుతాం. ఎందుకు అంత ఖర్చు అంటమేమో. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, అక్కడ ప్లాట్లు ఉన్నాయి. అది గవర్నమెంట్ స్థలం, నీది కాదుగా, భానుగారిది కాదుగా. నువ్వెందుకు అక్కడ నువ్వు కట్టినా వాళ్ళు కట్టినా ప్రజలకు మేలే కదా చేసేది. నువ్వెందుకు అలాగా కోర్టుకు వేసావు? నీకు వేయాల్సిన బాధ్యత ఉందా? నీ సొంత సొమ్ము కాదు కదా, పట్టా భూమి కాదు కదా, గవర్నమెంట్ది. కోర్టుకేసి అనేకమైన తిప్పలు పెట్టిండు పాపం ఆ ప్లాట్లకి. అపార్ట్మెంట్లు లేని వాళ్ళకి ఇస్తున్నారు. అయినా సరే నెట్టో రఘురాం గారు, జనార్దరావు గారు, తాతయ్య గారు 30 తిప్పలు పడి ఆర్డర్ తీసుకొచ్చి ఇల్లు కట్టి చూపించారు ముఖ్యమంత్రి గారి ద్వారాగా. ఎందుకు అలాంటి వాళ్ళు కోర్టు ఎలా వేస్తారు? ఏ బుద్ధి అయిద్దా? ఎందుకు వేస్తారు? జగన్ ఒక రౌడీ, ఈయన ఒక రౌడీ. జగన్ అసలు జగన్కి రాజకీయం ఏం తెలుసు? ముఖ్యమంత్రి గారు అంటే తల పండింది. ఆయన 40 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నాడు. ఆయనకి వేయాల్సిన బాధ్యత ఉంది, ఆయనకు తెలుసు. తెలంగాణ వాళ్ళు మనల్ని ఎల్లగొట్టారు. సోనియా గాంధీ గారు ఏం చేసింది? ఆమె ఏదో గిఫ్ట్గా ఇచ్చింది. ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ వాళ్ళు, కేసీఆర్ గారు నువ్వు నేను ఒకటేనమ్మా, నేను గెలిస్తే నువ్వే అన్నాడు. అన్న తర్వాత ఏం చేసిండు? ఆంధ్రాని ఏరు చేసిండా? ఆడు ఏరు చేసిన తర్వాత ఏం జరిగింది? కొల్లో జాగాని మొత్తం ఆంధ్ర వాళ్ళందరిని ఎల్లగొడుతుంటే ముఖ్యమంత్రి గారు కష్టపడి కుటుంబంలో 4 కొడుకులు ఉంటే 4కి చేయలేస్తారా ఒక తల్లి తండ్రి? అయినా సరే కోట్ల మందికి సహాయం చేస్తాడు ముఖ్యమంత్రి గారు. ఇతర రాష్ట్రాలు పోయి అడుక్కుంటుండో, చెంగుబట్టి ఏం చేస్తుండో, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఆ కేసీఆర్కే భయం పడుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు ఈడని. మహిళలకి పసుగుంకాల కింద డబ్బులు ఇచ్చిండు, ఈడు ఎక్కడి నుంచి తెచ్చిండు అనేది డౌట్ వచ్చేసింది అవతల వాడికి. జగన్కు కూడా వచ్చింది. నువ్వు చేస్తేనే మంచి, చంద్రబాబు నాయుడు చేస్తే చెడ్డ. నువ్వు 3,000 ఇస్తున్నాను, నీకంటే ముందే 2,000. ఓయ్ ఎందుకు ఇచ్చిండు? 2,000 ఏడు తెచ్చి ఇచ్చిండు? నువ్వు చేస్తే మంచా, చంద్రబాబు చేస్తే చెడ్డ. చంద్రబాబుని అంత ఉత్కృష్టం పెడతా. నువ్వు గెలుతువా? గెలవు, ఎప్పటికీ గెలవు. ప్రజల్లో మీ నాన్న ఎలాగ ప్రజలను మోసం చేసి ఉసురు కొట్టుకున్నాడు, నువ్వు కూడా అంతే కొట్టుకుంటావు తెలుసా? అదొకటి గుర్తుంచుకో. తప్పది. లేదు, అస్సలు లేదు. అసలు వైఎస్ఆర్ వాళ్ళు ఇటు వేసేటట్టున్నారు. వాళ్ళని ఒకటి గుర్తు తెచ్చుకోమని. అట్లాంటి పనులు చేశారు వాళ్ళు. ఎందుకో తెలుసా? వైఎస్ఆర్ అన్నోళ్ళకి కూడా లోన్లు ఇప్పించారు, వాళ్ళకి కూడా ఇళ్ళు వచ్చినాయి, వాళ్ళకి కార్డులు ఇచ్చారు, పింఛన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఇవ్వలే. వాళ్ళు ఏరే వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను పోయాను అనుకో,
పలానా ఆయన తీసుకొని రా పని చేస్తామంటారు. అలా చెయ్యలా ఇక్కడ. వాళ్ళు వీళ్ళని లేకుండా తనమానం లేకుండా ఏ పార్టీ అయినా సరే ఎప్పుడు నా తలుపు తీసి ఉంటుందని చెప్పిండు ఎమ్మెల్యే గారు, తాతయ్య గారు అలాగే చేసిండు. ముఖ్యమంత్రి గారు కూడా అంతే అన్నాడు. అవతల పార్టీ అని ఎవ్వరు అనొద్దు అంటే అదే ప్రకారంగా ఎమ్మెల్యేలు అందరూ అదే ప్రకారంగా నడిచారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.